శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 6 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. అంటే జూలై 11 నుంచి 11, 12, 13, 14, 15, 16 ఈ 6 రోజుల్లో మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ ఏ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. బాస్తో, కొలీగ్స్తో కంప్లీట్గా ఫేవరబుల్గా ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. కానీ 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో, ఈ 4 డేట్స్లో మాత్రం సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ఉంటే టెన్షన్ ఉంటుంది, తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి, అగ్రికల్చర్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. చివరి 4 రోజుల్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఓం సవిత్రే నమః ప్రతిరోజు 12 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఈ చివరి 4 రోజుల్లో ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వండి, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అప్పుడు చివరి 4 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. 10 రోజులు కూడా బుధుడు మకర రాశికి ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. మకర రాశి నిరుద్యోగులకు కూడా క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం బావటం వల్ల కట్ విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం అద్భుతంగా ఉండటం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుజుడు 5వ స్థానంలో మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు వాళ్ళ సంతానం వల్ల ఇబ్బందులు పడతారు. సంతానంలో కూడా మగపిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం ఇలాంటివి కొద్దిగా ఉంటాయి. అలాంటప్పుడు సహనంతో, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి మకర రాశి వాళ్ళకి పెద్దగా బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఉంటుంది. బ్రదర్స్తో కూడా కొంచెం కేర్ఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. వీటిలో ఏం చేసినా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలో చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నప్పుడు వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం ఎక్కువగా ఉంది. లైఫ్ పార్ట్నర్ వైపు నుంచి అయినా సరే ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం ఉంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బాగా వస్తాయి. లైఫ్ పార్ట్నర్తో రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి 10 రోజుల్లో శుక్రుడు పూర్తిగా ఫేవరబుల్గా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో బుధుడు పూర్తిగా ఫేవరబుల్గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. దాంతోపాటుగా సూర్యుడు చివరి 4 రోజుల్లో బాలేడు కాబట్టి చివరి 4 రోజుల్లో సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చివరి 4 రోజుల్లో సూర్యుడి పరిహారాలు, ఈ 10 రోజుల్లో కుజుడి పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.
అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి 2 కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులు ఏవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు
దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.